నిన్న రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తామంటూ రాజ్ ఠాకూర్ నిన్న మంథనిలో వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బెదిరింపులకు గురవుతున్న మా కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే రాజ్ ఠాకూర్ ఈ విధంగా మాట్లాడారని అన్నారు శ్రీధర్ బాబు. నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలామంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు పక్కనున్న అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. మా సహచరులు నిన్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలను ఇక్కడ చాలామంది బెదిరిస్తూ ఉన్నారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి 2 మాటలు చెప్పడం జరిగింది. కానీ రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం కానీ శాంతికి భంగపట్టే కార్యక్రమం చేయొద్దనే ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో భయభ్రాంతులను చేసినప్పుడు పక్కనున్న అక్కడున్న సోదరులు వారి బాధలు చెప్పినప్పుడు వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ విధమైన స్పందన కనబడ్డది. మేము ఎవరు చేసినా ఎవరు ఆ విధమైన ఆలోచనలతో చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. మా సహచరులు ఒక్క క్షణం వస్తాం, ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. మా సీఎం గారు సూపర్ అన్న. నువ్వు మంత్రి, ఆయన ఒక మంత్రి, ఇక్కడ విజయనగర మంత్రి, నేను ఒక మంత్రిని. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, మా క్యాబినెట్ ఇలా లక్షల్లో పెద్ద క్యాబినెట్లు కాబట్టి కట్ చేస్తాం. ఇలా కట్ చేసేసినాం. మేము మాత్రం ఇద్దరం ఆయన క్యాబినెట్ ఉన్నాం. కానీ మనం వచ్చిన ఆశయం ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, రైతులను ఆదుకునే కార్యక్రమం, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమాలు అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించే కార్యక్రమంలో సైనికుల్లా ముందు పోదాం. కొన్ని రోజులు పదవుల నుంచి ఆపుదాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరికీ పదవులు వస్తాయి. శ్రీధరన్న ఇక్కడ ఉండకపోవచ్చు. ఒక్క 2 గంటల్లో కుయి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ 3 నాయకులు ఒక్క క్షణం వస్తాం, ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. మా సీఎం గారు సూపర్ అన్న. నువ్వు మంత్రి, ఆయన